ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలండి. అందరి వందనాలండి. ప్రేజ్ ద లార్డ్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. స్తోత్రం కలను గాక. ఈరోజు మరి 19 ఎంత అండి, డిసెంబరు 19. చూస్తూ చూస్తూ మరి 3 వారాలు కూడా గతించిపోతున్నాయి కదా. మరుసటి వారంలోనే క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ 25 వరకు క్రిస్మస్ వర్తమానాలు ఉంటాయి డైలీ బ్రెడ్లో. శ్రద్ధగా ఆలకించండి. ఏమండి, షాపింగ్లు బాపింగ్లు అవన్నీ కూడా మరి పూర్తి అయిపోయా? షాపింగ్కి వెళ్ళారా? పిండి వంటలు ఒక కుటుంబాన్ని దర్శించాం. మరి పిండి వంటల్లో బిజీగా ఉన్నారు. మావయ్య కోడలు బిజీగా ఉన్నారు పిండి వంటల్లో. ఫస్ట్ మాకే పెట్టారంట ప్రసాదం. దేవునికి స్తోత్రం, చాలా బాగుంది. ఏంటంటే పలహారం ప్రసాదం, ఈ క్రిస్మస్ ప్రసాదం అన్నమాట అది. ఇక కొన్ని పిండి వంటలు చేసి ఇంకా కొన్ని స్వీట్స్ చేసి మరి ఆ వీధుల్లో ఉంటున్న వారికి పంచటానికన్నా అన్నట్టు. నిజమే కదా, క్రిస్మస్ అంటే మరి ఇవ్వడం కదా, పంచడం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిజీగా ఉంటారు పిండి వంటల్లో కొందరు బిజీ, షాపింగ్లో కొందరు బిజీ, కొందరైతే మరి ప్రయాణాల్లో బిజీ, కొందరు సేవకులైతే ప్రతిరోజు క్రిస్మస్ మరి మీటింగ్లు ఎక్కడో చోట కదండి జరుగుతూ ఉన్నాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక, ఆమేన్. సరే అండి, మరి డైలీ బ్రెడ్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. క్రిస్మస్ సందేశమే ఈరోజు కూడా. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందామండి. మా స్క్రీన్ మీద కొద్దిగా తేడాగా ఉన్నా మరి పెద్ద మనసుతో క్షమించుకోండి. సాతాను తంత్రములో మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. వీఆర్ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్డ్. ఏంటండి, ఎక్స్పీరియన్స్ ఉంది. సాతాను వాడు ఎవడో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే వాడు ఎవడో మేము నిండా మునిగిన వారము, మాకు తెలుసు. పౌలు అంటున్నాడు, మనకు తెలుసు, మనం ఎరుగని వారం, అమాయకులము కాము. మనము అమాయకులు కూడా ఉండకూడదండి సాతాను విషయంలో. వింటున్నారా? అమాయకంగా పిరికితనంగా ఉండకూడదు. సాతాను విషయాలు తెలిసిన వారమై వివేచిస్తూ మనం బ్రతకాలి ఈ లోకంలో. సరే అండి, క్రిస్మస్ సందర్భం కాబట్టి చెబుతున్నాను. సాతాను తంత్రములు ఎరుగని వారము కాము. ఎక్కడున్నాయి ఈ సాతాను తంత్రాలు అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి చదివితే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి మీరు చదవండి. అక్కడ మరి సమయం సరిపోదు కాబట్టి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై. ఏమని వింటున్నారా? ప్రభువు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై. వారు వెళ్ళిన తర్వాత ఎవరు అని అంటే జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత. ఏంటంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమటి దేవునిలారా, ఇక్కడ వారు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు రెండోసారి ప్రత్యక్షమై, మీరు ఉన్న పాటిని మీరు బయలుదేరి వెళ్ళిపోండి, పారిపోండి అంటున్నాడు. ఐగుప్తునకు పారిపోండి, ఐగుప్తునకు వెళ్ళిపోండి అని అంటే యోసేపు అలాగే 2 ఏళ్ల వయసున్న యేసుబాబుని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళిపోయారు. ఐగుప్తుకి సుమారుగా ఎంత అంటే ప్రయాణం తెలుసా అండి? 3 రోజుల ప్రయాణం. వీరికి 3 రోజులు ప్రయాణం చేశారు. 65 కిలోమీటర్లు
నడిచి వెళ్ళిపోయారు. ఎందుకంటే మరణ మృదంగం మోగింది. సాతాను తంత్రములు ఎరిగిన వారే ఉండండి. వెళ్ళిపోండి, ఇదిగో హేరోదు వాడు. అక్కడ చదువుతాను నేను, వినండి. ప్రభుత్వ ముందు యోసేపు ప్రత్యక్షమై హేరోదు ఆ శిష్యును సంహరింపవలనని ఆయనను వెతుకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిష్యును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తును పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిష్యువును తల్లిని తోడుకొని ఐగుప్తుకు వెళ్ళాను. ఇక్కడ ప్రవచనం కనబడుతుందండి. ఎక్కడ ప్రవచనం? హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం అండి. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా. ఎవరా ప్రవక్త అంటే హోషేయ ప్రవక్త 11:1 ఉంటుంది. అక్కడ చదువుకోండి మీరు. ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఇది ప్రవచనము. మీరు ఐగుప్తుకు వెళ్ళాలి. ఐగుప్తులు వెళ్తేనే ఐగుప్తు నుండి పిలువబడతాడు. నా కుమారుని నేను పిలిచి తిని. ఐగుప్తు నుండి పిలువబడాలంటే వీరు మరి ఐగుప్తుకి వెళ్ళాలి. ఏమని వింటున్నారా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఏ రోజు చచ్చే వరకు వాడి సావు వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. శ్రద్ధగా ఆలకించండి. ఆ జ్ఞానులు నన్ను అపహసించిరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహం, అసలే కోపంలో ఉన్నాడు, వాడు కోపంతో ఉన్నాడు. ఇంకా పుండు మీద కారంలో ఇంకా వాడికి మండిపోయింది. ఏం చేశాడంటే ఇంకా స్పీడ్ చేసేసాడు. తాను జ్ఞానులను వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బెత్లెహేములోని మొదలుకొని బెత్లెహేము దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడను, ఏడుపు మహారోదను కలిగెను. రాహేలు తన పిల్లల విషయం ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొలక ఉండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా. యిర్మీయా 31:15 ఉంటుంది. ఏంటండి? బెత్లెహేములో సందడి కాదు, బెత్లెహేములో ఏడుపు. ఏంటండి? బెత్లెహేములో ఏడుపు. యేసుబాబు ఎప్పుడో వెళ్ళిపోయాడు. కానీ ఏంటండి, ఎంతోమంది 2 సంవత్సరాల లోపున మగపిల్లలందరూ అమాయకులందరినీ ఈ మూర్ఖుడు చంపించేశాడు. ప్రేమటి దేవులారా, సాతాను తంత్రములను ఎరిగిన వారమై ఉండాలి. ఇక్కడ చూడండి, క్రిస్మస్ రోజునే కదండి, క్రిస్మస్ ఆ రోజుల్లోనే అందరూ మరి సంతోషించాల్సిన టైంలో ఏంటండి, ఏ రోజులో సాతానుగాడు దూరి, ఎవడు దూరాడు? సాతాను దురాత్మ వారిలో దూరి, అపవాది దూరి దేవుని ప్రణాళికను ఏంటంటే దేవుని ప్రణాళికలను అడ్డుపడటానికి. మరి యేసుక్రీస్తు బాలయేసుగా ఉన్నప్పుడు ఆ వయసులోనే ఒకవేళ చంపబడితే లోకానికి రక్షణ ఉండేదండి? ఉండేది కానే కాదు. సాతాను తంత్రమా కాదా ఇది? సాతాను తంత్రమా కాదా? సాతాను తంత్రములను ఎరిగిన వారమేమో బ్రతకాలి. అలాగే ఇదే మత్తయి సువార్తలో ఉంటుందండి. ఇంకొక వ్యక్తిలో కూడా దూరింది. ఎవరంటే పేతురులో కూడా దూరింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి 23 వరకు చదివితే యేసు ప్రభు అంటాడు, ఇదిగో యాజకులకు, ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు, శాస్త్రులకు మనుష్య కుమారుడు అప్పగింపబడి హింసలు పొంది చంపబడి తిరిగి లేపబడతాడన్న వెంటనే పేతురు చేయబట్టుకొని అది నీకు దూరం అవునుగాక, అది నీకు దూరం అవునుగాక అంటే, సాతానా పో, నా వెనక్కి పో అని గద్దించాడు. యేసుక్రీస్తు పుట్టింది ఎందుకో తెలుసా అండి? యేసుక్రీస్తు పుట్టింది ఎందుకు తెలుసా? పుట్టుక వలన మనకు పరిశుద్ధ దేవుడు ఎవరో మనకు తెలిసింది. పరిశుద్ధ దేవుణ్ణి మనం తెలుసుకున్నాం. మరి ఆ పరిశుద్ధ దేవుడు హింసింపబడి చంపబడి తిరిగి లేపబడాలి కదా. అప్పుడే లోకానికి రక్షణ కదా.
అయితే ఆ రక్షణ కలగకుండా సాతాను కూడా అడ్డుపడ్డాడు అక్కడ. ప్రియమైన దేవులారా, మరి ఈ క్రిస్మస్ పర్వదినాల్లో సాతాను తంత్రములను మనము ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాడు పెద్దగా, హల్లెలూయా కదండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ద్వితీయోపదేశకాండం 11:27 ఉంటుంది. ఆయన ఆజ్ఞను నీవు విధేయత చూపితే దీవెనంట. యోసేపు కదా ఆజ్ఞకు విధేయత చూపాడు, మరి లోకరక్షకుణ్ణి కాపాడుకున్నారు. ప్రియమైన దేవులారా, ఈ యొక్క క్రిస్మస్ శుభవేళలో మరి సాతాను తంత్రాలు, ఇవన్నీ సాతాను తంత్రాలు. దేవుని ప్రణాళిక నీ జీవితంలో కూడా దేవుని ప్రణాళికకు అడ్డుపడుతూ ఉంటాయి. మరి వివేచన ఆత్మతో వివేచిస్తూ, దేవుని ఆత్మతో వివేచిస్తూ మనము జీవించుదుము గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా సజీవుడా నా యేసయ్య, నీ పాదాల వందనాలు తెలియజేస్తూ, కృపగల తండ్రి, ఇదిగో ప్రభా నీ వాక్యం ఎంతో విలువైనది. ఈ క్రిస్మస్ ప్రభా శుభవేళలో అయా సాతాను తంత్రములోను మేము ఎరిగిన వారమై ఉండాలని, ఎరుగని వారము కాము అంటున్నాడు పౌలు. అవును, సాతాను వాడిలో యోసేపులో దూరి అయా చంపించి ఎంతో మరి అల్లకల్లను పుట్టించాడు. కానీ అయా మీ చేత హెచ్చరింపబడిన వారే, బోధింపబడిన వారు పారిపోండి, ఇక్కడ ఉండకండి అన్న వెంటనే వెళ్ళిపోయారు ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రం. సాతాను తంత్రమును మేము ఎరిగిన వారమే జీవించినట్లు కృపచూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.